రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన నెలకొంది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్ కుమార్ అనే వ్యక్తి కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి 6గురిని హత్య చేశాడు. మృతులు అతని భార్య, 2 పిల్లలతో పాటు పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మ కూడా ఉన్నారు. పోక్సో కేసులో బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు కక్షతో ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, అసలు ఈ ఘటన ఎప్పుడు నెలకొంది, ఏం జరిగింది? శ్రీదేవి, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే వ్యక్తి 6గురిని హత్య చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిందితుడిపై గతంలో పోక్సో కేసు ఉంది. పోక్సో కేసు పెట్టినటువంటి కారణంగానే 6గురిని హత్య చేసిన తన భార్యతో పాటు 2 పిల్లలు, బాలిక తల్లి, నాన్నమ్మను హత్య చేసి తానే మళ్ళీ ఈ హత్యకు సంబంధించినటువంటి ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. దర్యాప్తు చేసి నిందితుడిపై గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తాం. నిందితుడు రాజ్ కుమార్ 28 ఏళ్ల వయసు ఉంటుంది. ఈయన ఒక్క వ్యక్తి 6గురిని చంపినటువంటి నేపథ్యంలో ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణం ఏంటంటే కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత తాను తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆపై తాను కూడా ప్రాణాలు తీసుకోబోతున్నట్టు చెప్పినట్టుగా పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. 2 వేరువేరు ప్రాంతాల్లో మృతదేహాలను వేసి నిందితుడు అత్యంత కిరాతకంగా ఈ హత్యకు దారితీసినటువంటి పరిస్థితి. ఒక ప్రాంతంలో 3గురిని, మరొక ప్రాంతంలో 1ని, షాబాద్ లో 2ని చంపినట్లుగా తెలుస్తా ఉంది. నేనే 6 హత్య చేశాను, ఒక చోట 3గురిని, మరొక చోట 3గురిని హతమార్చానంటూ తల్లిదండ్రులకు నిందితుడు రాజ్ కుమార్ ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. నేను కూడా చనిపోతున్నాను, నిందితుడు రాజ్ కుమార్ గారు చెప్పినటువంటి పరిస్థితులు ఘటనలో పూర్తిగా పోలీసులు వివరాలు సేకరించారు. భారీగా పోలీస్ బందోబస్తుతో షాబాద్ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితులతో మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణంగా కారణాలేంటి, పాత కక్షల లేక కుటుంబ కలహాల అనేటువంటి కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం నిందితుడు రాజకుమార్ పై గతంలో పోక్సో కేసు నమోదు చేశారు. ఆ పోక్సో కేసు నమోదు చేసినటువంటి కారణంగానే బాధిత కుటుంబంతో పాటు తన భార్య, పిల్లలను హత్య చేసినట్టుగా తెలుస్తా ఉంది. పూర్తిగా ఈ సంఘటన స్థలానికి సిపి తరుణ్ జోషి, డీసీపీలు, ఏసీపీలు, ఎస్ఐ అక్కడికి చేరుకొని పూర్తిగా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఒకే వ్యక్తి 6గురిని హత్య చేసినటువంటి నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పరిసరాల్లో కూడా ఒక తీవ్ర భయాందోళన వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ ప్రస్తుతం ఇప్పుడు ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఆయన గతంలో పోక్సో కేసు నమోదు చేసినటువంటి కారణంగానే బాధిత కుటుంబంతో పాటు తన 2 పిల్లలు, భార్యను కూడా చంపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా పూర్తిగా అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతనితో మాట్లాడి పూర్తిగా దర్యాప్తు చేస్తేనే అసలు పూర్తి కారణాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.